చూడండి ఫ్రెండ్స్, ఇది పీత అయితే కనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. సో ఏంటంటే నైట్ టైము సముద్రం దగ్గర దుక్కు పట్టుకొని ఏం చేస్తాను అనుకుంటున్నారా మీరు? సో నేను చెప్పాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, మేము ఇలా పీతలు పట్టడానికి వచ్చాము. పీతలు అంటే సో చాలా దుఃఖాల్లో దాన్ని ఎండ్రికాయలు కూడా అంటారు. దాన్ని అయితే మనం పట్టడానికి వచ్చాము మా ఫ్రెండ్స్ తోటి పాటు. మా ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి. చూసారు కదా ఇలా మా ఫ్రెండ్స్ పీతలు అంటే ఏ విధంగా ఉందో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఆల్రెడీగా గావరగా 4 పీతలు అయితే పట్టిస్తారు. సో అది ఏమైతే ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఇవే చూసారు కదా, ఇవే మనం పీతలు అంటాము. కొన్ని దుఃఖాల నుంచి ఎండ్రికాయలు అంటారు. సో దీన్ని అయితే ఈ బకెట్లో వేసి ఎన్ని పెడతామనేది, ఏ విధంగా పెడతామనేది చూసేద్దాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చూసేద్దాం. పదండి ఎంత చేద్దాం. చూసారు కదా ఈ విధంగా ఉంది. పీతలు దీంట్లో ఈగలనేది కదులుతున్నాయి. ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడు మనకు అక్కడ పీతలు ఉన్నాయి. సో ఆ పీతలు అక్కడ ఎలాగ ఉన్నాయి అనేసి మనకు తెలియాలి కదా. తెలియాలంటే ఇదిగో లైట్ కూడా తీసుకొని వచ్చాం మనం. ఈ లైట్ నేను కొడతాను, మీకు పీతలు కానవుతాయి చూడండి ఒకసారి. అక్కడ అదిగో వైట్ కలర్లో ఉన్నాయి కదా, అదో వైట్ కలర్లో ఉన్నవన్నీ పీతలేని. సో ఆ పీతలు పట్టడానికి అయితే మనం లైట్ ఆఫ్ చేసుకొని వెళ్ళాలన్నమాట. దగ్గరికి వెళ్ళేసరికి మంచి ఆ లైట్ వేసామనుకో కనిపిస్తాయి. మన కుర్రోడు అయితే వేగంగా వెళ్ళి దాన్ని పడతాడు. ఏ విధంగా అంటే మీకు క్లారిటీగా చూపిస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి, సరేనా? Carlin me sobre eso. Carlin me. Basi. Kita kalah siapa? Berbuka aja, berdi mana apa? Dari sana, Ray. Ur, berapa ya tak? Rugian baca tuh itu pasti. వెళ్ళిపోయిందట.
ఫ్రెండ్స్ ఏంటంటే పీత అనేది సముద్రం ఒడ్డుని కాకుండా ఒక్కొక్కసారి గోతులు తీసుకుని గొయ్యిలోని కూడా ఉంటుంది. సో ఆ గొయ్యిలోని పీత అనేది ఏ విధంగా మనకు దొరుకుతుందంటే ఇప్పుడు మీకు చూపిస్తాను, సరేనా? అది ఎలా ఉంటుందంటే మనం నైట్ వేసుకుంటూ వెళ్తాము, అది ఎదుర్కొంటూ వెళ్ళి మీకు చూపిస్తాను చూడండి. ఇలాగ వెళ్తే ఇదిగో ఇలాంటి గొయ్యిలు ఉంటాయి అన్నమాట. ఇలాంటి గొయ్యిలు ఉంటాయి, ఇలాంటి దాంట్లో పీత అనేది ఉంటుంది. సో దాన్ని మనం తవ్వితే పీత అనేది మనకు దొరుకుతుంది. దీంట్లోనైతే పీత కనిపించట్లేదు, ఇది ఎక్కడో గొయ్యి ఉంది, దీంట్లో చూద్దాం. ఫ్రెండ్స్ ఏంటంటే అందులో పీత అయితే మనకు కనిపిస్తుంది, మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఇది పీత అయితే కనిపిస్తుంది, చూస్తున్నారా? అదిగో పీత, ఆ పీతనైతే మనం తవ్వేసి తీద్దాము. ఒకసారి చూడండి, ఇదిగో మన కుర్రోడు అయితే తవ్వుతున్నాడు, దాన్ని ఏ విధంగా అనేది చూద్దాం. ఇదిగో ఈ విధంగా అయితే తవ్వుకుంటే ఆ పీత అనేది మనకు దొరుకుతుంది. ఇదిగో కొంత దగ్గరే దొరికిపోయింది పీత. దొరికిపోయిందా? దొరికిపోయింది. అలాగే తీయు. ఇక చూసారు కదా, పీత అయితే దొరికిపోయింది. చాలా జాగ్రత్త కొట్టుకోవాలి, లేదంటే కరిసేస్తుంది. కరిసిన వరకు తెలుసు కదా, బెట్ట తీసేద్ది అనమాట. ఈ విధంగా పట్టుకొని ఆ నీటిలో ముంచుకొని తెచ్చేయాలి. ఒకసారి నీటిలో ముంచి తెచ్చేయాలి. తిరిపేసావా? గట్లు తిరిపేసావా? సరే, దొక్కులేసి. చూసారు కదా, ఈ విధంగా కూడా మనం పీతలు పడతాం ఫ్రెండ్స్. అంటే సముద్రంలో కాకుండా చిన్న చిన్న గొయ్యల్లో కూడా పీతలు ఉంటాయి. ఇదిగో ఇటువంటి గొయ్యలను చూపించాను కదా. సో ఇంకో గొయ్యి చూద్దాం ఇందులో ఉందా లేదనేది. ఇదిగో చూసాను, ఈ గొయ్యిలోనైతే పీత అయితే లేదు, వెళ్ళిపోయింది అనుకుంటాను బయటికి. చూసారా ఇక్కడ పీత అయితే ఏ విధంగా ఆట ఆడేస్తుందో. చిన్న సైజు పడతాడు చూడండి, బామర్జీ పట్టాడు, చూపించి. చిన్న సైజు పీత అనమాట, అంటే దీనికంటే చిన్న సైజు. ఇప్పుడు మనోడు ఒకటి పెట్టాడు. ఫ్రెండ్స్ ఎవరికైనా పీతలు కావాలంటే మన బీచ్కి వచ్చేయండి, చాలా ఎక్కువ శాతం అయితే పడతారు, దొరుకుతాయి, దాంట్లేసేయండి. ఇప్పుడు కొంచెం బకెట్ అయితే నిండుతుందో, ఇది ఎంతవరకు అయితే నిండుతుందండి చూపిస్తాం, సరేనా? మళ్ళీ పెట్టేస్తాడు, నోరుతోనే ఎక్క తీసేస్తున్నాడు అండి. నోరు పెట్టే చేస్తాం తర్వాత దీనికి కట్టేస్తాం. ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా సరే ఈ పీతల మీద ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి. మిమ్మల్ని తీసుకొని మా బీచ్కి స్వచ్ఛంగా వచ్చి మా చేతితో పట్టేసి మీకు ఇస్తామన్నమాట. మీరు మంచిగా నేనైతే పులిసి పెట్టుకోవచ్చు, చాలా బాగుంటాయి, చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. సో ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ ఇవి కావాలని అంటారు మీరు. చూసారు కదా ఎంత బాగున్నాయో. సముద్రంలో పీతల కంట ఇవి ఒడ్డు నుండి పీతలు చాలా బాగుంటాయి. చాలా పెద్ద పీత ఇది అయితే, చిన్నదికో చూడండి సార్, బకెట్ నిండిపోయింది ఒక్క పీతకే. అన్నా నడుచుకుంటూ వెళ్తేప్పటికైతే ఇక్కడ పీత సడన్ కనిపించింది. ఇక్కడ పీత పీత పీత
అనవసరం కాలు కింద ఉండిపోయింది. పట్టుకోరా పీతన, పట్టుకొని గంటలు ఇదిపేసి దొక్కులేసి మరిచాలి. ఎందుకంటే మనం పులిసెట్టుకొని తిందాం దాన్ని. మనం తినిపించేసి అంటే తినేసి మన సబ్స్క్రైబర్స్కి అనేది చూపించాలన్నమాట. అంటే పీత మీద ఇంట్రెస్ట్ రావాలి కదా వాళ్ళకి కూడానా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ప్రెజెంట్ అయితే పీతలు అయితే పట్టడానికి ఏటంటే అయిపోయింది అనమాట, పట్టేసాము. సో పీతలు చూసారు ఎలా ఉందో, ఈ పీతలన్నీ మీకు పూర్తిగా చూసారు కదా లాస్ట్ వరకు. సో ఏంటంటే ఫ్రెండ్స్ ఈ పీతలు మీలో ఎవరికి కావాలనే సరే ఈ లాంగ్ వీడియో కింద అయితే మీ నంబర్ కూడా సెండ్ చేసి వచ్చి ఆ నెంబర్ కంటే నేను రిప్లై ఇస్తాను మీకు. సో ఫ్రెండ్స్ అంటే మీరు దగ్గరుండి పట్టించుకుంటారంటే మీరు మా దగ్గరికి వచ్చి రావచ్చు, మేము పట్టేసి మీకు ఇస్తామన్నమాట. సో అలాగే మేమైతే ఇప్పుడు ప్రజెంట్ ఈ పీతలు పెట్టాము చూడండి. ఈ పీతలన్నీ వండుకొని తినడానికి చాలా బాగుంటాయి, పులిసి పెట్టుకోవాలన్నమాట. సో చాలా టేస్ట్ అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. సరేనా, మరి ఒక మంచి వీడియోతో కలుద్దాం. సరేనా, బాయ్.